వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ప్రభుత్వ సంచలన నిర్ణయంతో కొందరికి మోదం, కొందరికి ఖేదం. కొన్ని శాఖలు మాతృశాఖకి అప్పగింత. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు సిద్ధమవుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం క్లస్టర్ విధానంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు. 5,000 మందికి ఒకటి ఏర్పాటు, కొన్ని శాఖల ఉద్యోగులను మాతృశాఖకు అప్పగించే అవకాశం. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ప్రక్షాళన చేసేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 2,000 మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కేంద్రంలో 10 నుంచి 14 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని శాఖల వారికి సచివాలయంలో పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారు. జిల్లాలో 884 గ్రామ 174 వార్డు సచివాలయాలు కలిపి మొత్తం 1050 ఉన్నాయి. ఆయా సచివాలయాల్లో 10,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయాలపై ప్రత్యేక దృష్టి సాధించారు. అక్కడ పనిచేసే ఉద్యోగుల్లో కొందరికి పని భారం ఎక్కువగా ఉండగా మరికొందరికి అసలు పనులు లేకపోవడంతో ప్రక్షాళన తప్పనిసరి అనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక అప్పట్లో క్లస్టర్ విధానంపై సమగ్రమైన ప్రణాళికను రూపొందించిన అది కార్యరూపం దాల్చకముందే వచ్చిన వైసీపీ సర్కార్ గ్రామ వార్డు సచివాలయాలను తీసుకొచ్చింది. ఎక్కువ మందికి ఉద్యోగాలు కల్పించామన్న ప్రచారం తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదు. ఈ వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేయాలన్న దానిపై కూటమి ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. గ్రామ వార్డు సచివాలయాలకు అవసరమైన 5-6 ఉద్యోగులను అక్కడే ఉంచి మిగిలిన వారిని ఆయా మాతృశాఖలకు పంపడం ద్వారా వాటిని బలోపేతం చేసినట్లవుతోందని కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మినీ మండలాలు, మినీ మున్సిపాలిటీలుగా సేవలు అందించేలా సచివాలయాలను తీర్చిదిద్దాలని రూపొందిస్తోంది. తద్వారా మానవ వనరులు వృధా కాకుండా ప్రజలకు విస్తృత సేవలు అందించే అవకాశం కలుగుతోందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రక్రియ త్వరలోనే ఒక కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామాల్లో ఏఎన్ఎం, విఆర్ఓ, డిజిటల్ అసిస్టెంటు, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శులను ఉంచి మిగిలిన వారిని వారి మాతృ సంస్థకు అప్పగించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు సమాచారం. వారిలో ఒకరిని డీడీఓగా నియమిస్తారు. మిగిలిన ఉద్యోగులందరినీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖకు అప్పగించనున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంటు, అగ్రికల్చరల్, హార్టికల్చరల్ అసిస్టెంట్లు, విలేజ్ సర్వేయర్లు, పశుసంవర్ధక సహాయకులు తదితర పోస్టులను రద్దు చేసి క్లస్టర్ విధానంలో మాతృశాఖ ఆధీనంలో ఉంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. 2019లోనే చంద్రబాబు క్లస్టర్ వ్యవస్థను తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో సాధ్యపడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రతి 5,000 మంది జనాభాకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి గ్రామీణ ప్రజలకు అన్ని రకాల సేవలను అందించాలనేది ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.